రానే వచ్చింది 15వ తారీఖు. సంవత్సరం అప్పుడే గడిచిపోయిందా అన్న విధంగా నాకు అనిపించింది. మరి ఈ విధంగా దేవుడు మనలను ఉపయోగించుకోవడం, దేవునికి మహిమకరంగా ఇక్కడ ప్రార్థనలు జరగడం, ఆరాధనలు జరగడం అనేది సంతోషదాయకం. ఇప్పటి వరకు మరి మన మధ్యలో ఉన్న స్వార్థికులందరూ కూడా, సేవకులందరూ కూడా వారి వారి యొక్క అనుభవాలను, వారికి తెలిసిన విషయాలను మన ముందు ఉంచారు. ప్రదీప్ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇంకా తరబీతై అనేకులకు మంచి సువార్తను అందించాలని ఆశిద్దాం. అయితే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే కొన్ని విషయాలు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించి వచ్చాడు. వచ్చిన తర్వాత మనకు తెలుసు, అంతే కదా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని తెలుసు. ఈ లోకంలో ఆయనను కొందరు దేవుని కుమారుడు అన్నారు, కొందరేమో చరిత్రకారుడు అన్నారు, కొందరేమో దేవుడు కాడు అన్నారు, కొంతమంది ఆయనను నమ్మలేదు. ఇంతవరకు మనకు తెలుసు, ఏది కొంతమందికి తెలుసు యేసుక్రీస్తు గురించి. కానీ ఆయన నరవతారం ఎత్తక మునుపు అంటే మానవునిగా జన్మించక మునుపు ఆయన ఎక్కడ ఉన్నాడు అనేదే మనం చూసుకోబోయే సబ్జెక్ట్ పేరు ఏంటంటే, మళ్ళొకసారి చెప్తున్నాను, నరవతారి. యేసు నరవతారి అనగా మానవుడు కాక మునుపు క్రీస్తు పేరు ఏమనుంది, అది బైబిల్లో ఎక్కడ చెప్పబడింది అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇక మనకు తెలిసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన జన్మించిన కాంచి, ఆయన చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు అయితేంది, ఆయన 33 సంవత్సరాలు జీవించి లోకంలో ఉన్న విషయాలు అయితేంది, అవన్నీ కూడా కొత్త నిబంధనలో మనకు 4 సువార్తలలో కూడా చాలా చక్కగా వివరించబడింది. 4 మత్తయి, మార్కు, లూకా, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వారి వారి జ్ఞానాన్ని అనుసరించి దేవుని పరిశుద్ధాత్మ చేత వారన్ని విషయాలు మనకు తెలియపరిచారు, మనం నేర్చుకున్నాం. అయితే పాత నిబంధన కాలంలో ఆయన పేరు ఎలా ఉంది, ఆయన ఏ విధంగా వాడబడ్డాడు అనేదే మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అంతే కదా. మీకు ఎవరికన్నా పాత నిబంధనలో ఆయనను ఏ విధంగా వాడుకుండో మీకేమన్నా తెలిస్తే చెప్పొచ్చు, తెలిసిన వరకు చెప్పొచ్చు. ఆయన ఏ విధంగా బైబిల్లో మనకు కనిపిస్తాడు అనేది తెలిస్తే చెప్పొచ్చు, లేకపోతే మనం ముందుకెళ్దాం. అయితే మొట్టమొదటిగా నేను చెప్తాను, ఏముందంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే దేవుడై, ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన నివసించెను అని చెప్పబడింది. కానీ ఆదియందు దేవుడు ఉండెను అనే మాటకు ఈ మాట ఇక్కడ ఉంది. మళ్ళీ ఆది కాండం కాడికి పోయి ఆది అందే కదా, అక్కడ పోతే మళ్ళీ ఇది కనిపించదు. కనిపిస్తుందా? ఇక్కడ ఉంది కదా, మరి అక్కడికి వెళ్తే అక్కడేం కనపడదు మనకు. ఇక్కడ ఏమంటాడంటే, నేను ఆది యందు ఉన్నాను అంటాడు ఇక్కడ యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో. మరి ఆది యందు ఉన్నాను అంటున్నాడు కదా, మరి ఏడ ఉండు అని మనం వెతకడానికి ప్రయత్నం చేస్తే ఆది కాండం 1వ అధ్యాయంలో ఆయన ఆనవాళ్ళు మనకు కనిపించినట్టుగా చూడలేము. చూసారా మీరు ఎవరన్నా? నాకైతే ఆది కాండం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఉన్నాడు అన్నట్టుగా మనకు కనపడదు, కానీ ఉన్నాడు.
వాస్తవం. అయితే ఆ వాక్యము శరీరధారి వచ్చాడు. అంటే ఆయన మాట్లాడిన మాటను, ఆ మాటే దేవుడుగా మనం గుర్తుపట్టాలి. ఆయన మాట్లాడిన మాటే దేవుడుగా గుర్తుపట్టాలి. ఇంకా మనం ముందుకు వచ్చిన తర్వాత కొన్ని నరుణ్ణి చేసే సందర్భంలో మనము నరులను చేయుదము అనే బహువచనం పలకటం ద్వారా అక్కడ కూడా ఒక 2 3 ఉండి చర్చ జరుపుకొని మానవుని ప్రణాళిక వేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకా తర్వాత వస్తే ఇక్కడ 16వ అధ్యాయం కాడికి వచ్చే తర్వాత అక్కడ ఏం జరుగుద్దంటే, అబ్రహాముకు శారాకు వారిద్దరు భార్యాభర్తలు మంచి అన్యోన్య దంపతులు, మంచి వ్యక్తులుగా వాళ్ళు బైబిల్లో చెప్పబడ్డారు. వారి గురించి వారిద్దరికీ మనస్పర్ధలు వస్తాయి. ఏమొస్తాయండి? మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు అంటే ఏంటి? చిన్న గొడవ లాంటిది అనుకుందాం, అదే కదా. వారిద్దరికీ గొడవ వచ్చినప్పుడు అక్కడికి యేసుక్రీస్తు వచ్చి ఆ గొడవను సద్దుమణగడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన అక్కడ కనిపిస్తాడు మనకు. అబ్రహాము శారాకు ఇద్దరికి మనస్పర్ధలు ఎలా వస్తాయంటే, ఆగరు అనే దాసి ద్వారా ఆమె గర్భము ధరించిన తర్వాత తన యజమానురాలైన శారాను చిన్న చూపు చూసి, తక్కువగా చూసి, ఆమెను లెక్క చేయనితనంతో ఉండటం ద్వారా అబ్రహాంతో శారా ఏమంటుందంటే, నాకంటే వెనక వచ్చిన నా దాసి ఆమె నన్ను లెక్క చేయటం లేదు, నీకు మాత్రం నా ఉసురు తగులుతుంది సుమా అబ్రహాముని అని అంటది. అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నీ దాసి నీ ముందలుంది, ఆమెను ఏమన్నా చేసుకో, నన్ను మాత్రం ఏమనకని తప్పుకుంటాడు. ఆయనను ఆమెను ఏమన్నా చేసుకో నువ్వు అంటే, ఈ శారా ఆమెను మందలించినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఇల్లు వదిలి ఆగరు పారిపోయినప్పుడు అక్కడ చూడండి 16వ అధ్యాయము, ఆదికాండము 16వ అధ్యాయం తీశారు కదా అందరూ. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఇక్కడ చాలు సార్ అండి. ఇక్కడ మీరు గుర్తుపట్టాల్సింది ఒకటి ఉంది. లేదు, 7వ వచనంలో యెహోవా దూత అని పిలువబడ్డాడు. అక్కడ మికాయేలు దూతను చూశాము, గాబ్రియేలు దూతను చూశాము, లూసిఫరు, వీళ్ళందరూ దూతలు ఉన్నారు, వీళ్ళందరూ చూశాము. తర్వాత యోబు గురించి ఒక సందర్భం వచ్చినప్పుడు దూతలందరూ అక్కడ సమకూడిన విషయాన్ని మనం చూసాం. కానీ ఇక్కడ ప్రత్యేకమైన పద్ధతిలో యెహోవా దూత అని పిలువబడ్డాడు. యెహోవా దూత అని, తర్వాత దేవుని దూత అని, ఈ 2 రకాలుగా ఆయన పిలువబడ్డాడు. అయితే ఆయన మొదటి నుంచి ఉన్నాడు అని యోహాను సువార్తలో ఏ విధంగానైతే చెప్పబడిందో ఆ ప్రకారం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ ఆగరుకు నచ్చజెప్పి, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఆమెకు నచ్చ చెప్పి మరలా నువ్వు శారా దగ్గరికి వెళ్ళి ఆమెకు అణిగి మణిగి ఉండమని చెప్పటం జరిగింది. అంటే అక్కడ ఉన్న యెహోవా దూత ఎవరని మనం ఆలోచన చేస్తే, ఆయన ఈ లోకానికి శరీరధారి అయి వచ్చిన యేసుక్రీస్తే
అక్కడ యెహోవా దూత. తర్వాత రెండవది ఇంకోటి చూసినట్లయితే, ఇస్సాకును బలి ఇచ్చు సమయంలో వారిద్దరూ కూడా తండ్రి కొడుకులు బలికి వెళ్ళుచుండగా అక్కడ ఏం జరిగిందంటే, ఒకసారి మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, యెహోవా దూత, అక్కడ కూడా చూడండి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, ఆయనను ఏమీ చేయకుము, చాలండి. అక్కడ యెహోవా దూత ఆ బలి సందర్భంలో ఆయన మీదికి, కుమారుని మీదికి కత్తి తీసి పైకి లేపినప్పుడు ఆయన యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిచి, అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలలో మనం బాగా ఆలోచన చేస్తే, ఫస్ట్ ఏమో యెహోవా దూత అని ఉంటాడు, తర్వాత కిందికి రాగానే చిత్తము ప్రభువా అంటే యెహోవాతోటి మాట్లాడినట్టే మాట్లాడతారు మళ్ళా. కానీ అక్కడ ప్రత్యక్షమైంది ఎవరు అంటే యెహోవా దూత. యెహోవా దూత అంటే శరీరధారి అయి వచ్చిన యేసుక్రీస్తే యెహోవా దూతగా పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో పిలువబడ్డట్టుగా మనకిక్కడ చెప్పబడింది. ఈ యొక్క యెహోవా దూత అనే మాట ఎక్కడ పడితే అక్కడ కాదు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే మనకు కనపడుతాడు. ఆయన అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు యెహోవా దూతగా ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇంకా మనం చూసినట్లయితే, మోషేను ఇశ్రాయేలీలకు రథసారథిగా ఎన్నుకునే సమయంలో పొదల మధ్య ఒక అగ్ని మండుద్ది. ఒక అగ్ని జ్వాలను మనం చూస్తాం. ఎప్పుడు చూస్తాము? మోషేను ఇశ్రాయేలులకు రథసారథిగా ఎన్నుకునే సమయంలో పొదల మధ్య అగ్ని జ్వాలలో యెహోవా దూతగా వచ్చి మోషేను బలపరిచాడు. ఎందుకు బలపరచాల్సి వచ్చిందంటే, మోషే నేను నత్తివాడను, నాకు మాటలు రావు, నా వల్ల కాదు, నీ జనాంగాన్ని నేను నడిపించలేను అని చెప్పి అంటాడు. అన్నప్పుడు నీ మాటకు నేను తోడుంటాను అంటాడు ఆయన. నీకు తోడుండి నువ్వేం మాట్లాడాలో నీకు అది నేర్పిస్తాను అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఆడ 2 సార్లు కూడా మన మోషేను 2 సార్లు ఆయన బలపరుస్తాడు. ఏమనంటే, నీవు వెళ్ళు అని ఆడ కొన్ని అద్భుత కార్యములు చేపించి పంపిస్తాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, మోషే యొక్క ధైర్య సాహసాలను, మోషే యొక్క యథార్థతను బట్టి ఆయనను ముందుకు కొనసాగిస్తాడు. వాస్తవానికైతే ఆరోహును మంచిగా, వాళ్ళ అన్న అయిన ఆరోహును చాలా చక్కగా మాట్లాడగలడు, అన్నీ ఆయన చేయగలడు. కానీ ఈ యొక్క మోషే కాడు ఉన్న ధైర్య సాహసాలు ఏంటంటే, తన ప్రజల కొరకు ఇతరులను పోరాడి వీళ్ళను గెలిపించగలడు. తన ప్రజల కొరకు ఒక వ్యక్తినే చంపేస్తాడు. తన ప్రజలను చక్కదిద్దే పనిలో ఉంటాడు ఆయన. ఆ ధైర్య సాహసాలను చూసి మోషేను దేవుడు ఇశ్రాయేలుకు రథసారథిగా ఎన్నుకునే సమయంలో ఆయన పొదలో కనిపించిన వ్యక్తే యెహోవా దూత. ఆ యెహోవా దూతయే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు. అక్కడ కూడా కనిపించాడు. అంటే అన్ని సందర్భాలలో ఆయన కనిపించడు. ఎక్కడనైతే సమస్యాత్మకమైన పరిస్థితులు ఎదురవుతాయో అక్కడ మాత్రమే యెహోవా దూతగా పిలువబడ్డాడు.
అంటే నాకు తెలిసి చాలామందికి యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో ఈ యెహోవా దూతగా పిలువబడి ఈ విధంగా కార్యాలు చక్కబెట్టాడు అని తెలవదు అని నా భావన. చాలామందికి తెలిసి ఉంటే సంతోషం. అయితే ఈ విధంగా మోషేను ఆయన ఎన్నుకునే సమయంలో, నాయకునిగా ఎన్నుకునే సమయంలో, బలపరిచే విషయంలో యెహోవా దూత చాలా సహాయం చేసి ఆయన ఎన్నుకోవడం జరిగింది. అది నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై. ఆ అగ్ని జ్వాల అంటే ఆ పొద ఏమో మండుతుంది, కానీ పొద కాల్తలేదు. మోషేకు అది విచిత్రం అనిపించింది. అసలు ఇదేంది, మంట మండుతుంది, మంట మండితే మొత్తం గాలిపోవాలి. ఆయనకు తెలిసింది, మనకు తెలిసింది కూడా అంతే. మంట మండిందంటే మంటలో ఏదున్నా, కట్టె ఉన్నా, చెత్త ఉన్నా మొత్తం కాలి బూడిదైపోవాలి. అది మనకు తెలిసింది, మోషేకు కూడా అదే తెలుసు. కానీ అక్కడ యెహోవా దూత పొదలోకి వచ్చినప్పుడు అక్కడ మంట మంతుంది, అగ్ని జ్వాలలు కనపడుతున్నాయి, పొగ మంచు కనపడుతుంది, కానీ పొగ కనిపిస్తుంది, కానీ అక్కడ ఏవి కాలినట్టుగా కనపడతలేదు. అక్కడ ఉన్నది ఎవరు అంటే యెహోవా దూత అని వ్రాయబడినట్టుగా నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది వాక్యానుసారమైన నిజం. ఇది అక్కడ యెహోవా దూతగా ఆయన వచ్చి అన్నీ చక్కబెట్టి మోషేను బలపరిచి ఇశ్రాయేలులకు ఒక నాయకుడుగా నిలబెట్టేంత వరకు తనతో మాట్లాడాడు. నన్ను వదిలేయండి, వేరే వాళ్ళని చూసుకోండి అనే మాటలు కూడా అక్కడ మనకి వినపడతాయి. మోషే అంటాడు, మొట్టమొదట ఏమో నాకు మాటలు రావు అంటాడు, అయినా నీ నోటికి నేను తోడు ఉంటానంటాడు. ఆ తర్వాత ఏమంటాడు, అయినా నన్ను వదిలేసి ఇంకోని చూసుకో అంటాడు. లేదు లేదు, నువ్వు ఉండాలి. మీ అన్నను చూడలేకపోయావా? కాదు, నువ్వే ఉండాలి. ఇశ్రాయేళ్ల జనాంగం ఐగుప్తులో నుంచి విడిపించాలంటే నీలాంటి తెగింపు, ధైర్య, సాహసాలు ఉన్న వ్యక్తే కావాలని చెప్పి ఈ యెహోవా దూత ఆయనను బలపరిచి నిలబెట్టినట్టుగా మనకు కనపడుతున్నాడు. ఇంకో విషయంలో ఇంకోటి ఏంటంటే 4వది, మోయాబీల రాజు బాలాకు ఉన్నాడు. మోయాబీల రాజు బాలాకు ఉన్నాడు. ఇశ్రాయేలీలను శపించమని బిలాము దగ్గరికి వెళ్తాడు. ఇశ్రాయేల్ ప్రజలేమో దేవుని ప్రజలు, వారేమో ఆశీర్వదింపబడిన ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు. ఆ ఆశీర్వదింపబడిన ప్రజల దగ్గరికి ఎవరిని, బిలాము బాలాకు అనే రాజు, మోయాబీలకు ఉండబడిన బాలాకు అనే రాజు ఇశ్రాయేలీలను శపించమని బిలాము దగ్గరికి వస్తాడు. బిలామును కోరుతాడు. కోరినప్పుడు ఆ బిలాముకు ముందే యెహోవా దూతగా వచ్చి, నువ్వు శపింపబడిన, అది ఆశీర్వదింపబడిన జనాలను నీవు శపించడానికి వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరిస్తారు. హెచ్చరించిన తర్వాత మరలా వేరే వాళ్ళను పంపిస్తే ఆయన నచ్చజెప్పి మరలా తీసుకెళ్ళినప్పుడు గాడిదతో మాట్లాడినప్పుడు యెహోవా దూత ఖడ్గం పట్టుకొని ఆ గాడిద ముందు నిలబడితే ఆ గాడిదను కొడుతూ ఉంటాడు. కొడుతుంటే గాడిద మాట్లాడుతుంది. ఆ మాట్లాడిన సమయంలో యెహోవా దూత అక్కడ ఉన్నాడనమాట. చూడండి, ఎక్కడ చూసినా ప్రతిష్టాత్మకమైన సమస్యల అక్కడ కూరుకున్నప్పుడు ఈయన అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22 నుంచి 30 వచనాల వరకు చదవండి. యెహోవా దూత ఖడ్గము చూపి చేత పట్టుకొని త్రోవలో నిలిచెను ఇండుట గనుక త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలనని
కొట్టగా ఆ, యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడల గల ద్రాక్ష తోటల నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి అతడు దానిని మరలా కొట్టెను. యెహోవా దూత గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాముకు కోపము మండి అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా. చాలు చూడండి, ఇక్కడ యెహోవా దూత అంటే యేసుక్రీస్తు యెహోవా దూత పాత్ర పోషిస్తూ అక్కడ ఉంటూ ఏమని గాడిదతో మాట్లాడిచ్చాడో చూడండి ఒకసారి. గాడిదకు ఖడ్గంతో ఎదురు నిలబడి చుట్టూ కంచె వేశాడు. అంటే వీళ్ళు పోయే పని ఏం పని అంటే ఒక నీచమైన కార్యానికి ఒడిగట్టారు. వీళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలను శపించడానికి వెళుతున్నాడు. ఎవరు? బాలాకు అనే రాజు చెప్పిన మాటలను బట్టి ఈయన శపిస్తే శపితమవుతుంది, దీవిస్తే దీవెనవుతుంది. అలాంటి సందర్భాలను బట్టి ఈయనను తీసుకెళ్తే అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమయ్యి ఏం చేశాడంటే గాడిదతో మాట్లాడిచ్చాడు. గాడిదతో మాట్లాడే పరిస్థితి వచ్చింది. గాడిద మాత్రం చూసింది యెహోవా దూతను, కానీ ఈ బిలాము చూడలే. గాడిద నన్నెందుకు కొట్టినావు, 3 సార్లు కొట్టినావు నువ్వు, అసలు నీ సంగతి ఏంది అనే కాడికి ఎదురు తిరిగింది. ఎదురు తిరిగినప్పుడన్నా అర్థం కావాలి గాడిద ఎందుకు మాట్లాడుతుందని. వాస్తవానికైతే గాడిద మాట్లాడదుగా, కానీ గాడిద ఎందుకు మాట్లాడుతుందని కూడా అర్థం కాలేదు. అయినా కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నన్ను ఎందుకు కొట్టినావని ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఆ సందర్భంలో ఆ యొక్క పరిస్థితిని అంటే ఆశీర్వదింపబడిన ప్రజలను అక్కడ శపించడానికి వెళుతుంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు ఎలాంటి హాని జరగకుండా ఈ యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమై ఆపేశాడు. అంటే ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఎన్ని కార్యాలు చేశాడు, తన ప్రాణాన్ని పెట్టి ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఆయన ఈ లోకానికి రాకమునిపే దేవుని ప్రజలను అన్యాయంగా ఎవరైనా ఏదైనా చేస్తే ఆయన ప్రత్యక్షం అవ్వటము, అక్కడ చక్కబెట్టడం చేయటం జరిగింది. ఇంకా మనం చూస్తే ఇస్సాకు పెళ్లి సమయంలో ఇస్సాకు పెళ్ళి సంబంధాలు చూడాలంటే వాళ్ళ పుట్టింటి నుంచి వాళ్ళ దగ్గర బంధువుల నుంచే చూడాలి. అమ్మాయిని చూడాలంటే వీళ్ళు వెళ్ళాలంటే వారికి మార్గం సుముఖం కావాలి. ఆ మార్గం సుముఖం జరిగే సమయంలో వాళ్లకు యెహోవా దూత అక్కడ ఆ మార్గాన్ని సుముఖం చేశాడు. ఒకసారి మనం చూస్తే ఆదికాండం 24:7 మరలా 40 తన దూతను మీకు ముందుగా పంపును. 40 చూడండి. నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయు గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట్లో నుండి
నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. చాలండి. ఇక్కడ ఇస్సాకుకు భార్యను వెతికే పనిలో తన దాసుడు మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆయనకు మార్గాలన్నీ సరళం చేసి ఆ యొక్క పెళ్ళిని చక్కదిద్దాడండి. ఎందుకంటే మరి ఆ పెళ్ళి చక్కదిద్దినప్పుడే కదా జనాంగం ఈ లోకంలో రావాలి. ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం ఏంటంటే ఇసుక రేణుల వలె సంతానాన్ని చేస్తానని చెప్పిన మాట నెరవేరాలంటే ఆ పెళ్ళి చక్కదిద్దాలి. ఆ పెళ్ళి మార్గాన్ని సుముఖం చేయటానికి యెహోవా తన దూతనంపి అన్ని చక్కబెట్టును అని. అంటే తన దూత అంటే ఎవరు? యెహోవా తన దూత అంటే ఎవరు? దేవుడు తన దూతను పంపి అన్న ఎవరు? యెహోవా దూతనే, ఆయనే యేసుక్రీస్తు. ఇంకా మనం చూస్తే లాబాను కుమారు. లాబాన్ అంటే ఎవరు? యాకోబు మామ, అంతేనా? యాకోబు మామ, మేనమామ. లాబాను కుమారులు. ఇంకో మాటలు చెప్పాలంటే యాకోబు బామ్మార్దులు అనుకుందాం. ఈ లాబాను కుమారులు యాకోబు బామ్మార్దులు ఇద్దరిని చేసుకుంటాడు ఆ ఇంట్లో యాకోబు, అంతే కదా? లేయాను ఇద్దరిని చేసుకుంటాడు. ఇద్దరిని చేసుకున్న తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు ఈయనకు బామ్మార్దులే కదా. ఆ బామ్మార్దులు వాళ్ళ మామేమో జీతం ఇవ్వకుంటే ఎగ్గొడతాడు. యాకోబు మామ జీతం ఇస్తాడా? ఇయ్యడు. ఈ యొక్క శారలగల్లై నీకు, మత్సలై నాకు అని పంచుతాడు. పంచి జీతం ఎగ్గొట్టి ఇక్కడికి అక్కడికి చేసి ఏం చేస్తాడు? గొర్రెలను ఏర్పాటు చేస్తాడు. చేసినాక దేవుడు ఈయనను ఆశీర్వదించడం ద్వారా ఈయన మంద పెరిగి ఆశీర్వదింపబడి సంపద ఎక్కువైంది. ఆ సంపద ఎక్కువైనప్పుడు ఈ బామ్మార్దులు ఏం చేస్తారంటే మా అయ్యను మోసం చేసి సంపాదించుకున్నావు బాగా అని చెప్పి అన్నప్పుడు యాకోబు సాటుగా వింటాడు. సాటుగానో నేటుగానో మొత్తానికైతే వింటాడు. ఎంత బాధ కావాలప్పుడు? ఇప్పుడు మన ఇంట్లో మన అల్లుడే ఇంటికి వచ్చిండు అనుకో, మా అల్లుడే ఇచ్చిండు అనుకో, నా కొడుకులుండి మొత్తం మయా సొమ్మంతా తింటుండు మా బావ అన్నారు అనుకో, వాళ్ళు వస్తాడు అల్లుడు, శరం ఉంటుంది కదా. చాలా బాధపడ్డాడు యాకోబు. బాధపడి ఇద్దరు భార్యలను పిలిచి ఇక మనం మూటములు చదువుకుందాం, మరి పరిస్థితి బాగాలేదు, ఎట్లా ఎంత బాధ అనిపిస్తుంది. చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండము 31:11. ఆ సమయంలో ఈ యెహోవా దూత వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి యాలయనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. అయితే ఇంకా మొదట చూసినట్టయితే మొదటి వచనం అనుకుంటా. లాబాను కుమారులు మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు విన్నాడు. చూశారండి ఎంత బాధ అవుతుంది. సొంత బామ్మార్దులు మా తండ్రి ఆస్తి అంతా, మా తండ్రికి కలిగిన ఆస్తి అంతా, అంటే మా తండ్రి సంపాదించిన ఆస్తి అంట. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు జీతం ఉండబట్టే, యాకోబు అక్కడ ఉండబట్టే అంత ఆశీర్వదింపబడేది. అక్కడ ఆ తండ్రి ఈ కుమారులు అనే మాటలను బట్టి చూస్తే యాకోబు అక్కడికి వెళ్ళి ఆ పిల్ల నచ్చి పిల్ల కొరకు పోయి
అన్నేళ్ళు జీతం ఉంటాడు, 7 ఏళ్ళు జీతం ఉంటాడు. ఈ రోజుల్లో జీతం ఉంటాడు పోయి పిల్ల కొరకు ఎవరు ఉన్నారు? ఈ రోజుల్లో ఒక అమ్మాయి కావాలంటే 7 ఏళ్ళు జీతం చేసి ఆ పిల్లని చేసుకొని రావాలంటే అట్ట కూడా అలా మామ మోసమే చేస్తాడు. నచ్చిన పిల్లని చేయడు, ఇంకో పిల్లని చేస్తాడు. మళ్ళా నచ్చిన పిల్ల కొరకు పోయి జీతం చేసేందుకు అక్కడికి పోతే 7 ఏళ్ళు జీతం చేసినాక నీకు పిల్లని ఇస్తా అంటాడు. ఇచ్చి ఆ సమయంలో నచ్చిన పిల్లని చేయడు, ఇంకో పిల్లని చేస్తాడు. జబ్బు గల దానిని పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే ఎంత బాధ అయిపోవాలి. 7 ఏళ్ళు చేసింది ఏంటంటే నాకు నచ్చిన పిల్ల నాకు దొరుకుద్ది అనే సంతోషంతో 7 ఏళ్ళు ఊకనే గడిచిపోయినాయి ఆయనకు. ఎందుకంటే ఆయన దృష్టిలో ఏముంది? నచ్చిన పిల్ల ఉంది. ఈ పని ఏమైంది? అది తేలికైపోయింది. నచ్చిన పిల్లను గురి పెట్టుకున్నప్పుడు ఈ పని తేలిక ఏం చేశాడంటే ఆయన ఈజీగా 7 సంవత్సరాలు గడిచిపోయింది. మరలా చేయాల్సి వచ్చింది. చేసి పెళ్లి చేసుకున్నాక ఆ ఇల్లు ఆశీర్వదింపబడ్డది. ఆశీర్వదింపబడ్డ తర్వాత బామ్మార్దులు ఏం చేశారు? ఎంతకు ఒడిగట్టిరంటే మా తండ్రి సంపాదించిన ఆస్తి అంతా తీసుకుంటూ అంటారు కదా. ఆయన కినపడితే ఎంత బాధపడతాడు. నేను ఇన్నేళ్ళు ఊడిగం చేస్తేని మీ అక్కని ఒక అక్కని ఇస్తానని చెప్పి మోసం చేసి ఇంకో అక్కని ఇచ్చేది అని ఎంత బాధపడాలి. అదే మనమైతే తిట్టుకుంటాం మానవులుగా. ఆయన కూడా అంత బాధపడి ఉండొచ్చు. ఆ సమయంలో 11వ వచనంలో ఆ పరిస్థితులు ఆ బాధలో ఉన్నప్పుడు 11వ వచనంలో యెహోవా దూత ప్రత్యక్షమై నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీ తండ్రి దేశానికి వెళ్ళమని చెప్పి యెహోవా దూత స్వప్నమందు అతనికి, అంటే కలలో, స్వప్నం అంటే ఏంది? కలలో అతనికి ప్రత్యక్షమై ఆయనను చక్కదిద్దుతాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తెలిసే కానీ పాత నిబంధన కాలంలో కూడా ఆయన ఎంత చక్కటి కార్యాలు చేశాడో మనకి ఈడ చూస్తే అర్థమవుతుంది. అంటే మనం చూసిన ప్రతి సమస్య కూడా చాలా ప్రతిష్టాత్మకమైనది. అంటే సమస్యలున్న చోట యెహోవా దూతగా ఆయన వచ్చి అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. ఇంకో విషయం చూస్తే అరణ్యంలో ఇశ్రాయేలును మోసే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులకు విడిపించాడు దేవుడు. అద్భుత కార్యాలు మోసే ద్వారా చేయటం ద్వారా ఇశ్రాయేలందరినీ కూడా విడిపించి అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు వారితో పాటు వాళ్ళ పిల్లలు, పెద్దలు, తర్వాత పశువులు అన్నీ పోతున్నాయి. కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే దూపై మంచినీళ్ళు లేనప్పుడు మోషే మీద వాళ్ళు సనగటం మొదలుపెట్టారు. మోషే మీద సనగటం మొదలుపెట్టినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తే ఆయన 2 మార్లు బండను కొడితే బండలో నీళ్ళు వచ్చినాయి. ఆ బండ ఎవరు అంటే యేసుక్రీస్తే. ఆ బండను కొడితే బండ నీళ్ళు ఇచ్చును, బండ నీతో మాట్లాడును అంటాడు మోషే. కానీ ఆ విషయాన్ని కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు ఆత్మ సంబంధమైన పానీయములు మీరు తాగితిరి, ఆ బండలో ఒకే బండలోని ఆత్మ సంబంధమైన పానీయములు మీరు పుచ్చుకుంటారు, తాగితిరి, ఆ బండ క్రీస్తే అని ఎక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే ఆ నీళ్ళు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు అప్పుడు కూడా ఉన్నాడు. ఆడ ఉన్న క్రిటికల్ పొజిషన్ ఆడ ఎలాంటి పొజిషన్ అంటే ఆ ఇశ్రాయేలు చేసిన చేష్టలకు ఒక విధంగా చెప్పాలంటే మోషే ఆరోహణులు కానాను చూడని పరిస్థితి వచ్చింది. కేవలం ఆ సమస్యను బట్టే వాళ్ళు కానాను చూడకుండా దూరం అయిపోతారు.
ఎందుకంటే మోషే వాళ్ళు పెట్టిన బాధకు విసిగిపోయి, మూర్ఖులారా మీకు నీళ్లు కావాలనా అని చెప్పి బండను కొట్టినప్పుడు నీళ్ళైతే వస్తాయి, నీళ్ళైతే తాగుతారు అందరూ, పశువులు తాగుతాయి. కానీ దేవుడు ఏమంటాడంటే మోషే ఆరోనులతో అంటాడు, నా పరిశుద్ధతను మీరు ఇశ్రాయేలు ముందును నిలబెట్టలేదు కాబట్టి మీరు కానానిగా చూడరు అని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు నీళ్ళలాగా, ఆత్మీయమైన నీళ్ళలాగా వచ్చాడు. ఆత్మస్వరూపిగా అయిన ఆత్మీయమైన నీళ్ళుగా వచ్చాడు. అక్కడ కూడా ఉన్నాడు. అంటే ఎన్నో దిక్కుల ఆయన చక్కబెట్టిన గొప్ప కార్యాలను మనం అక్కడ చూస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే ఆ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు, యెహోవా దూత సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుందంటే కొన్ని సందర్భాలలో యెహోవా దూత అని పైన ఉంటుంది, ఆ తర్వాత దేవునితో మాట్లాడినట్టుగానే సంభాషణ జరుగుద్ది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు మానవుడని, యేసుక్రీస్తు చరిత్రకారుడని, యేసుక్రీస్తు సామాన్యుడే అని కొంతమంది, యేసుక్రీస్తు దేవుడని కొంతమంది, దేవుడు కాడని కొంతమంది. కానీ మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇప్పటివరకు చూసినది ఏంటి? యేసుక్రీస్తు ఒక దేవుడుగా అన్ని విషయాలలో ఆయన పాల్పంచుకున్నాడు. ఎక్కడనైతే సమస్యలు వచ్చినా అక్కడి చూస్తాం. ఇంకా మనం చూస్తున్నట్టే ఇశ్రాయేలు దోషులైనందున 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడు. గిద్యోను అంటే ఎవరు? బలాఢ్యుడు, చాలా బలం కలడు గిద్యోను. కానీ ఇశ్రాయేల్ ఏం చేశారంటే వీళ్ళు దేవునికి వ్యతిరేకం చేశారు. అందుకు వాళ్ళు దోషులయ్యారు. దోషులైతే 7 సంవత్సరాల ఇశ్రాయేలును దేవుడు ఏం చేస్తాడు? మిద్యానీయులకు అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఈ గిద్యోను మహాబలాఢ్యుడు, అంత బలం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ మిద్యానీయులకు కనపడకుండా ఎక్కడనో చాటుగా కనపడకుండా దాచుకొని ఉన్నప్పుడు యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై బలాఢ్యుడా అని అంటాడు. యెహోవా దూత బలాఢ్యుడా అని పిలిచి నా వ్యక్తి ఎవరంటే ఈ కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తే ఆ యెహోవా దూత. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11, 12 వచనంలో త్వరగా యెహోవా దూత వచ్చి అవియోధీయుడైన యోనాషులకు కలిగిన ఒక్రోలోని మస్తక్షి వృక్షము క్రింద కూర్చుండెను. యెహోషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా అనను. అంటే ఆయన ఈ యొక్క ఇశ్రాయేలు చేసిన దోషాల వల్లనే 7 సంవత్సరాలను వాళ్ళకు అప్పజెప్పినప్పుడు అందులో ఈ గిద్యోను కూడా ఒక పరాక్రమశాలి అయిన బలాఢ్యుడు కూడా దాక్కునే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు యెహోవా దూతగా గిద్యోనుకు ప్రత్యక్షమై నువ్వు బలం ఉన్నావు, ఎంత బలం ఉన్నావు అంటే మన బలం మనకు తెలియదు, మన గురించి మనకు తెలియదు, మన గురించి ఇంకోళ్ళు చెప్తే అర్థమవుతుంది. కానీ తన బలము తన పరాక్రమశాలి అనేది అది ఆయనకు తెలియదు. కానీ యెహోవా దూత ఆయనను ఏమన్నాడంటే నువ్వు పరాక్రమశాలివి, బలాఢ్యుడు అని చెప్పాడు. అక్కడ ఆయనను పిలిచిన వ్యక్తి యెహోవా దూత, అంటే కొత్త నిబంధనలో వ్రాయబడిన యేసుక్రీస్తే ఆ యెహోవా దూత. ఇంకో సందర్భంలో సంసోను తల్లి మనోహ భార్య, అంటే ఇద్దరు ఒకటే.
సంసోనుకి తల్లి, మనోహ భార్య. అంటే సంసోనుకేమో తల్లి, మనోహకేమో భార్య. ఆమె పేరు ఆడ రాయబడలేదు. కాబట్టి ఆ మనోహ భార్యకు గర్భం లేదు. పాపం గొడ్రాలుగా చాలా కాలం నుంచి గొడ్రాలుగా ఉన్నది. గొడ్రాలుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు దేవునికి మొక్కుతూ ఉన్న సమయంలో అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమై ఆ స్త్రీకి ప్రత్యక్షమై, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3వ వచనము, 9వ వచనం, 15వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. 9వ వచనం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. 15వ వచనం. అప్పుడు మనోహ మేము మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను పిలిపినను, నీ భోజనము నేను తినను, నీ దహన బలి అర్పించనుద్దేశించిన యెడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. అంటే మనోహ భార్యాభర్తలిద్దరూ మనోవ్యాఖ్యలు పడి పిల్లలు లేని పరిస్థితుల్లో వారు బాధపడుతున్న సిచ్యువేషన్ను వారికి ఒక సంతోషకరమైన తీపికరమైన వార్త. ఎవరికైనా పిల్లలు కలుగుతున్నారంటే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లలు లేని కుటుంబంలో ఒక రకమైన బాధకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆమెకు గర్భము ధరిస్తావు అని చెప్పి ఆ యొక్క మంచి శుభవచనాలు చెప్పినప్పుడు ఒక మేక పిల్లను కూడా కోసి భోజనం చేసిపో అని చెప్పి ఆ మనోహ చెప్పినప్పుడు నేను భోజనం తినను అంటే యెహోవా దూత అని గుర్తుపట్టలే ఆయన. కానీ ఒక సామాన్య దూతగా అనుకొని ఆయన ఆ మాట మాట్లాడాడు. అంటే ఇక్కడ కూడా సంసోను పుట్టక సందర్భంలో అక్కడ యెహోవా దూతగా ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఏలియా బయలుదేవతను ఓడించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఓడించడా లేదా? బయలుదేవత ఒక పక్క, ఏలియాకు ఇల్లు ఒక పక్క. దహన బలులు అర్పించే సందర్భంలో బయలుదేవతకు బలులు అర్పించి అగ్ని ముట్టించకుండా ఆకాశం నుంచే అగ్ని వచ్చి ఆ అగ్ని దహిస్తేనే నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత మొత్తుకున్నా అగ్ని రాకపోవడం, వారికి ప్రత్యుత్తరం లేకపోవడం, వీళ్ళు బయలా అని ఎంత మొత్తుకున్నా కానీ అక్కడ ఏ ప్రత్యుత్తరం రాలేదు. కానీ తర్వాత ఏం చేశాడు ఆయన? ఏలియా ఆ వాళ్ళలాగానే ఈయన ఏం చేశాడు? అన్ని సిద్ధపరిచి ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ గొప్ప కార్యం జరిగింది, ఒక అద్భుతం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఈ ఏలియా ఏం చేస్తాడంటే ఆ బయలు ప్రవక్తలను అందరినీ కూడా ఊసకోత కోపిస్తాడు, అందరినీ చంపేపిస్తాడు. చంపేపించినప్పుడు యెజబేలు ఏం చేస్తుందంటే ఆ ఏలియాను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. యెజబేలు అంటే మహామూర్ఖురాలు అనమాట. ఆమె ఎవరినైనా మగోళ్ళనైనా చంపుద్ది, ఆడవాళ్ళనైనా చంపుద్ది అనమాట. అంత మూర్ఖురాలు అనమాట ఆమె. ఆ యెజబేలు ఈ ఏలియాను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ ఏలియాకు ఆ విషయం తెలిస్తే
పెద్ద అడవిలోగా ఒక రోజంత దూరం నడిచిపోయి ఒక చెట్టు కింద పడుకుంటే అప్పుడు అక్కడికి యెహోవా దూతగా వచ్చి భోజనం సిద్ధపరుస్తాడు. యెహోవా దూతగా వచ్చి భోజనం సిద్ధపరిచి ఆయనను నీవు 40 రాత్రులు 40 పగళ్ళు నువ్వు అరణ్యంలో నడవాల్సింది ఉంటుంది కాబట్టి నీవు ఈ భోజనం తిను. ఈ భోజనం తిని నువ్వు నడవాల్సిన శక్తి నీవు సంపాదించుకో అని చెప్పి యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమవుతాడు. మనం దగ్గరికి వచ్చేసాం, ఎందుకంటే టైం కూడా గంటగా వస్తుంది దగ్గర. అయితే మొదటి రాజులు 19:5 వచనంలో బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ళ బుజ్జియు కనబడను గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పిన ఎడల అతను లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసి. అంటే ఆయన పరిస్థితి, ఏలియా పరిస్థితి ఎలా ఉంది అంటే, యెజబేలు అంటే మహా మూర్ఖురాలన్నమాట. అలాంటి మూర్ఖురాలను తప్పించుకోవాలంటే ఏలియా అంటేనే దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే ఏదైనా అంతకు మునిపే బయలుదేవతలను ఓడించి ఆ బయలు ప్రవక్తలను నరికించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యెజబేలుకు భయపడి పారిపోవడం ఏంటి అంటే, యెజబేలు చాలా క్రూరమైన మనిషి, చాలా క్రూరమైన మనిషి. ఆ యెజబేలు చంపుతాను అని చెప్పి నా బయలు ప్రవక్తలకు ఏదైతే నువ్వు చేశావో సేమ్ నిన్ను అదే విధంగా నీకు జరుగుద్ది అని చెప్పి వర్తమానం పంపుద్ది ఏలియా దగ్గర. ఆ ఏలియా ఏం చేస్తాడంటే అరణ్యం గుండా పారిపోయి అలిసిపోయి ఒక రోజంతా నడిచిపోయి ఆడ పడుకుంటే అప్పుడు యెహోవా దూతగా వచ్చి ఆయనకు భోజనం పెట్టి విషయం మాట్లాడి, నువ్వు ఇంకా చాలా దూరం 40 రోజులు నడవాల్సిన శక్తి నీలో కలగాలంటే నువ్వేం చేయాలి, భోజనం తిను. కాల్చబడిన అప్పం, అక్కడ నీళ్ళ బుడ్డి కూడా కనపడితే ఆ భోజనం చేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఎవరు ఉన్నారు? యెహోవా దూతగా యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఇంకా ఇజ్రాయేలు రాజు అమధ్య అని ఉండు. అంటే రెండు రాజ్యాలు విభజింపబడ్డాయి, యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం. ఈ ఇశ్రాయేలు రాజులలో అమధ్య అనే రాజు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు. దేవుడేమో ఆయనను రాజుగా చేసిండు. నాకు అక్కర వస్తాడు, నా ప్రజలను మంచిగా సంరక్షిస్తాడు, దేవుని మాట వింటాడు, దేవుడే నిజమైన దేవుడని అంటాడని చెప్పి ఆయనను రాజును చేసిండు దేవుడు. రాజును చేస్తే ఆ అమధ్య ఏం చేశాడంటే దేవుణ్ణి మరిచి బయలుదేవతలకు నమస్కారం చేసేయడం మొదలుపెట్టాడు. బయలుదేవతలను నమస్కారం చేసి మొదలుపెట్టి మేడగదిలో చల్లటి గాలికి మేడగదిలో ఉండి కిటికీలో నుంచి జారి కింద పడి రోగం వస్తుంది. జారి కింద పడ్డ ఆ రాజుకు కుదరని రోగం వస్తుంది. ఆ కుదరని రోగము వస్తే తనను రాజు చేసిన దేవుని కాడికి పోయి మొరపెట్టుకుంటే బాగు చేస్తాడు. కానీ ఈ రాజు ఏం చేస్తాడంటే బయలుదేవతలు ఎక్కడున్నాయో చూసి అక్కడ పోయి నన్ను తీసుకుపోయి బాగు చేయరని అంటాడు. అన్నప్పుడు ఆ సమయంలో ఏలియాకు యెహోవా దూత ప్రత్యక్షమై నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చనిపోతాడుగా, త్వరలో చనిపోతుండు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి 2వ రాజులు 1వ అధ్యాయము 3వ వచనం 15వ వచనం. యెహోవా దూత తిప్పీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము,
ఇశ్రాయేలు వారితో దేవుడు ఉన్నాడను లేడనుకొని దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతైన బయల్జెబూలు వద్ద మీరు విచారించబోచున్నారా అని 15వ వచనంలో. యెహోవా దూత వానికి భయపడక కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చిన గనక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చెను. అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ అమధ్య అనేటోనికి భయపడి కొండ ఎక్కి కూర్చుంటాడు ఏలియా. కొండ ఎక్కి కూర్చున్నప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేస్తే ఒకసారి 50 మంది చనిపోతారు, రెండోసారి 50 మంది చనిపోతారు, మూడోసారికి ఆయన కొండ దిగి యెహోవా దూత చెప్పినప్పుడు దిగి వచ్చి ఆయన వారితో మాట్లాడతాడు. మాట్లాడినా కానీ నువ్వు అమధ్య, నువ్వు చనిపోతావు, నువ్వు దేవుని మాట వినలేదు గనక, నువ్వు అన్య దేవతలను పూజించావు గనక నువ్వు చనిపోతావు అని చెప్పబడినప్పుడు ఉన్నది ఎవరు అంటే యెహోవా దూతనే. ఆ యెహోవా దూత యేసుక్రీస్తు అని గుర్తుపట్టుకోవాలి. బైబిల్లో ఎక్కడ చూసినా మీరు దేవుని దూత అన్న, యెహోవా దూత అన్న, యేసుక్రీస్తు ఆ పాత నిబంధన కాలంలో ఆయన ప్రత్యక్షత, దేవునితో ఆయన ఉన్నాడు, ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా మనకిక్కడ కనపడుతున్నాయి. ఇవన్నీ నేను చెప్పే మాటలు కావు, బైబిల్ అనుసారంగా బైబిల్ని ఉద్దేశించి దేవుని మాటలే చెప్తున్నాను తప్ప నా సొంత మాటలు చెప్పటం లేదు. ఇంకా దావీదు కొరకు కూడా యెరూషలేము కొన్నిసార్లు ఒకసారి నాశనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు యెహోవా దూతనే కొంతమందిని అంటే ఎవరు అంటే అస్సూరు వారు దండులో జొరబడి యెహోవా దూత 185,000 మందిని చంపుతాడు. యెహోవా దూత చంపేసి యెహోవా దూత జొరబడి హతం చేస్తాడనమాట. అంటే కొన్ని వ్యతిరేకమైన పనులు జరుగుతూ ఉన్నప్పుడు యెహోవా దూతగా ప్రత్యక్షమై ఆయన అన్నీ కూడా అవసరమైతే ఎంతమందినైనా హతమార్చి ఆడ చక్కబెట్టినట్టుగా మనం చూస్తాం. చివరిగా ఇంకో మాట చెప్తాం. కొంతమందికి నిద్ర పూనుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి చివరిలో ఇంకో మాట చెప్పుకుందాం. ఏంటిదంటే దావీదు ఒక విషయంలో రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉండి దేవుని మాటలు అప్పటిదాకా దేవునికి అనుకూలమైన వ్యక్తి, దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. అలాంటి దావీదు ఏం చేస్తాడంటే సాతాను ప్రేరేపింపబడి సాతాను ప్రేరేపింపబడి ఇశ్రాయేలును లెక్కబెట్టడం మొదలుపెడతాడు. గణాంకాలు లెక్కబెట్టినప్పుడు లెక్కించుట దేవునికి ఇష్టం లేదు. అప్పుడు దేవునికి కోపం మండి ఆ ప్రాంతానంతా కూడా యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనాన్ని కలగజేసేస్తాడు. 3 ఆప్షన్లు ఇస్తాడు. ఏమనంటే ఆయన చేసిన పొరపాటుకు 3 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 3 ఆప్షన్లు ఏంటంటే నువ్వు చేసిన తప్పులకు 3 నెలలు నువ్వు ఊరి నుంచి పారిపోవాలి, లేదా 7 సంవత్సరాలు మీకు కరువు అన్న వస్తుంది అని ఇంకోటి కూడా ఇస్తాడు. ఆయన ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షన్లో నేను ఏది కోరుకోను కానీ ఇక దేవుడు ఏది ఆయన చేతుల్లోనే పడిపోతా, ఆయన చంపిన ఆయన బ్రతికిన ఆయన అని అంటాడు. అన్న తర్వాత అక్కడ ఆ యొక్క నాశనాన్ని కలగజేసిన తర్వాత యెరూషలేము వైపు యెహోవా దూత చేయి జాపి ఆ యెరూషలేమును కూడా పాడు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆ దూతకు ఆజ్ఞాపించినప్పుడు వెంటనే ఆ యొక్క నాశనాన్ని ఆపేస్తాడు. అప్పుడు యెహోవా దూత చెప్పి నువ్వు ఫలాని దగ్గరికి వెళ్ళి అక్కడ బలి అర్పిస్తే ఇక్కడ జరిగే నాశనం అంతా ఆగిపోద్ది అని చెప్పినప్పుడు ఆ యొక్క యెహోవా దూత సలహా మేరకు దావీదు అక్కడ పోయి బలిని అర్పించి వారు చేసిన ఆ యొక్క బలి అర్పణ తర్వాత
అదంతా కూడా నాశనాన్ని నిమలం చేసి ఉంచుతాడు. అంటే దేవుని యొక్క దూతగా, యెహోవా దూతగా పాత నిబంధన కాలంలో ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి ఆయన ప్రత్యక్షత. అంతే, ఎన్నో ఉన్నాయి కానీ మనం కనిపెట్టలేము. యెహోవా దూత యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వచ్చిండని మనం గుర్తుపట్టలేం. కానీ మనం లేఖనాలన్నీ పరిశీలించినప్పుడు మనం గుర్తుపట్టచ్చు. అయితే యేసుక్రీస్తు కొంతమంది ఏమో మామూలు వ్యక్తి అనడానికి వీల్లేదు. మామూలు వ్యక్తి కాదు. ఇంకో మాట, దేవుడు ఏం చేశాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభువు, అందుకని ఎక్కడ చూసినా ఆయన ఏం చేస్తాడు ఎక్కడైనా, నియమించబడిన ప్రభువు కాబట్టి ఆయన ఎవరైనా చిత్తము ప్రభువా, ఆడ ప్రత్యక్షమైన యెహోవా దూతనే ప్రత్యక్షమయ్యేది. యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు ఏమంటాడు, చిత్తము ప్రభువా అంటాడు. ఎందుకు ఆ మాట వచ్చిందంటే, మీరు సిలువ వేసిన ఈ ప్రభువుని యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అనే మాట ఉంది. కాబట్టి ఆయన ప్రభువు కాబట్టి ఆయనను చిత్తము ప్రభువా అని సంబోధిస్తారు. ఆయన మామూలు వ్యక్తి అయితే ఆయన సమస్తానికి ఆయన ఆది సంభూతుడు ఎట్టయితాడు? ఆయన లోకానికి, మానవులకు, దేవునికి మధ్యవర్తి ఎట్లా అవుతాడు? ఆయన మనిషి కాడు. దేవుని ముగ్గురు పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒక్కటే భావం. వారు ముగ్గురుగా కనపడతారు మనకు. పరిశుద్ధాత్మ పౌరం వలె కనపడతాడు, యేసుక్రీస్తు శరీర రూపంలో కనపడతాడు, తండ్రి అయిన దేవుడు మాట రూపంలో మనకి వినిపిస్తుంది. అంటే ఈ ముగ్గురు కలిపితే ఒక్కటే. అయితే చాలామంది యేసుక్రీస్తును తక్కువ వేసి, కొంతమంది అయితే యేసుక్రీస్తు మన అన్నదమ్ముల్లాగా అన్న తమ్ముడని భావిస్తారు. ఇన్ని కార్యాలు చేసిన వ్యక్తిని ఆయనను అన్న అని పిలిచేటోళ్ళు చాలామంది. ప్రార్థన చేసేటప్పుడు మా సోదరుడు యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు మా సోదరుడు యేసుక్రీస్తు అంటే ఆయన ఒక మాట అన్నాడులే, మీ అందరిలో జ్యేష్ఠుడు నేను సోదరుడిని అంటే, ఇక ఆయన అంటే మనం అంటామా? ఇప్పుడు బైబిల్లో కూడా ఇంకో మాట ఉంది, సంఘము స్త్రీగా పోల్చబడింది, భార్యగా పోల్చబడింది, వధువుగా పోల్చబడింది. మరి ప్రార్థన చేసేటప్పుడు భార్య ఏమనాలి భర్తను? భర్త అనాలగా? అనాలగా. మరి మా భర్త అయిన యేసునామం అని అడుగుతున్నా అని అంటారు ఎవరన్నా? ఎంత తప్పు ఆ మాట అంటే? తప్ప కదా? మరి అలాంటప్పుడు మా సోదరుడు యేసునామం అని అడుగుతున్నాడు, ఎంత తప్పు? మరి తప్ప కదా? అంటే బైబిల్ను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా అనర్థాలకు దారితీస్తారు. దేవుని ప్రణాళికనే మనం మార్చి చెప్పడం జరుగుద్ది అన్నమాట. ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన పద్ధతులు వేరు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అంటే దేవుని దగ్గర విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట ఆయన. అంటే దేవుని దగ్గర విడిచిపెట్టకూడని భాగ్యం అంటే ఏంది? ఎంత ఆనందం, ఎంత ఆడ ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని కూడా విడిచిపెట్టుకోరట ఎవరు కూడా. ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మానవ స్వరూపముగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ఒక మంచి ఏమంటారు, సంతోషకరమైన విషయాన్ని ఎవరన్నా వదులుకుంటారు? నిన్న అంబానీ కొడుకు పెళ్ళయింది, చాలామంది వచ్చారు. అక్కడికి పోయిన వాళ్ళకి అర్థమైంది, అబ్బా జీవితంలో ఇట్లాంటిది వదులుకోవద్దు అనిపిస్తుంది అనమాట. అంత ఆనందం ఉంటుంది అనమాట. డబ్ల్యూడబ్ల్యూలో ఫైటింగ్ చేసే జాన్ సేన కూడా వచ్చిండు ఆడికి. ఖలీ కూడా వచ్చిండు. సినిమా స్టార్లు అంతా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరు 2 కోట్ల గడియారం బహుమతి ఇచ్చిండట.
గడియారం 2 కోట్ల బహుమతి, పరమాన్నాలు. అలాంటి భాగ్యాన్ని వదులుకోవాలంటే వాడు వదులుకుంటారా? వదులుకోలేరు. అంతకంటే 100 రెట్లు దేవుని దగ్గర ఉంటుందన్నమాట. అలాంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి మనందరి పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చడం జరిగింది. ఈ లోకానికి వచ్చి తను మానవ రూపంలో జన్మించాడన్నమాట. ఇక్కడనేమో యెహోవా దూతగా పరిచయం అయ్యిండు. మానవులను చేరువు కావాలంటే, దగ్గరికి కావాలంటే ఆయన ఒక భూతంలాగానో ఉండనుకో మనం భయపడతాం, పోము ఆయన దగ్గరికి. ధనవంతుడుగా పుట్టిండనుకో మనం పోతామా? అమ్మారింటికి పోతామా? అదానింటికి పోతామా? పోలేవు. అలాగా ధనవంతుడుగా పుట్టలేదు. పోనీ చిన్న చీమలాగా పుట్టలేదు. ఎందుకంటే మనం చూసి ఆయన లెక్క చేయం, నలిపేస్తాం. మరి ఎలా పుట్టాడు అంటే మానవ రూపంలోనే పుట్టాడు, అది పేదరికంలో పుట్టాడు. అప్పుడు మనం ఆయనను చేరుకునే పరిస్థితిని దేవుడు కల్పించాడు అన్నమాట. అలాంటి గొప్ప కార్యాన్ని నెరవేర్చడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆ రక్షణలోనే మనం ఉన్నాము. ఆ రక్షణే మనం రేపు పరలోకానికి అర్హులను చేస్తుంది. ఆ రాజ్యంలో రాజ్య నివాసులుగా మనల్ని చేస్తుంది ఈ రక్షణే. అంటే యేసుక్రీస్తును మనం మామూలు వ్యక్తిలాగా కానీ మనం ఆలోచించేయకూడదు. బైబిల్లో ఆయనకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూసిన వాక్యాలన్నింటిని బట్టి మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చాలా చక్కని మాటలు తెలియజేసిన మన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు.